ఒక చిన్న గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. జనసంచారం తక్కువ, ప్రశాంతంగా కనిపించే ఆ ఊరు చివర్లో ఓ పాత ఇల్లు ఉంది. ఆ ఇంటి గేట్ ఎప్పుడూ మూసే ఉంటుంది. అందరూ దానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు. వారు మనుషులు కాదు, ఆత్మలు. అదే ఈ కథకి ముడిపెట్టిన మొదటి మిస్టరీ. ఒక రోజు నలుగురు యువకులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళు డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన వాళ్ళు. వాళ్లలో అజయ్ డైరెక్టర్, అనిత కెమెరా పర్సన్, మధు సౌండ్ టెక్నీషియన్, స్వప్న రీసెర్చర్. వాళ్ళకి దెయ్యాల మీద నమ్మకం లేదు. ఇవన్నీ పాతకాలపు మూర్ఖత్వాలు అని సైంటిఫిక్ గా ఆలోచించే వాళ్ళు. అక్కడ మొదటి రాత్రి వాళ్ళు గడిపారు. ఇంకా అర్ధరాత్రి కూడా కాలేదు. గదిలో తలుపులు వాటంతట అవే మూసుకుంటూ తెరుచుకున్నాయి. అనిత కెమెరా ఆన్ చేస్తే కేవలం చీకటి కనిపించింది. ఇంతలో మధుకి ఎవరో పిలిచినట్టు అనిపించింది. స్వప్నకి కలలో తల లేని దేహాలు తిరుగుతున్నట్టు కనిపించాయి. అందరూ భయపడుతున్నారు, కానీ స్ట్రాంగ్ ఉన్నట్లు నటించారు. ఆ మరుసటి రోజు స్వప్న ఓ పాత పుస్తకం తీసుకువచ్చింది. అందులో ఒక శాపం కథ ఉంది. 100 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఓ వైద్య కుటుంబం నివసించేది. ఓ రోజు కొందరు దుండగులు వచ్చి వారిని నరమేధం చేశారు. అంటే వారిని చంపేశారు. దానితో ఆ ఆత్మలు ఆ ఇంట్లోనే చిక్కుకుపోయాయి. ప్రతి ఏడాది ఓ బలి కావాల్సిందే. లేనిపక్షంలో వారు ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్లను విడిచిపెట్టరు. రెండో రోజు రాత్రి వచ్చింది. ఇది భయంకరమైన రాత్రి. ఆ రాత్రి అర్ధరాత్రి 1:30 అవుతుందో లేదో మధు సడన్ గా అరుస్తున్నాడు, ఇక్కడ ఎవరో నన్ను నెట్టారు. అనిత కెమెరా ఆన్ చేస్తుంది, కానీ స్క్రీన్ బ్లర్ గా ఏదో ఆకారం హఠాత్తుగా కదులుతుంది. గదిలో ఒక మూల ఓ పాప చెక్కబొమ్మ కనిపిస్తుంది. స్వప్న పాపను తాకబోతే దానంతట అదే తిరుగుతుంది. అందరినీ చూస్తూ ఆ చెక్కబొమ్మ నవ్వుతుంది. తర్వాత రోజే స్వప్న కోపంగా అంటుంది, ఇవన్నీ జరగని పనులు, నేను ఇంటికి వెళ్ళిపోతా అని. ఆమె బయటకు వెళ్లబోయిన కొన్ని నిమిషాల్లోనే ఓ కేక వినిపించింది. ఓ రక్తపు పాదో కనిపించింది. స్వప్న మిస్సింగ్. వాళ్ళు ముగ్గురు భయంతో అంతా వెతుకుతారు. ఇల్లు అంతా వెతికిన తర్వాత చివర గదిలో ఓ సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ తెరిచి చూస్తే లోపల ఓ పాత రక్తంతో రాసిన గోడలతో రూమ్ ఉంది. రూమ్ మధ్యలో ఓ కుర్చీలో కూర్చొన్న తలలేని మానవాకారం. వాళ్ళు వెంటనే పూజారి దగ్గరకు పోయి మంత్రాన్ని తెచ్చారు. పూజారి చెప్పినట్టు అజయ్ మంత్రాన్ని ప్లే చేశాడు. చుట్టూ గాలి తిప్పేస్తుంది, చెట్లు కంపిస్తాయి, ఆత్మలు ఒక్కొక్కటిగా కరిగిపోతుంటాయి. వాళ్లలో కొందరు గాల్లోకి లేచి వెలుగులా కరిగిపోయారు. కానీ ఒకటి చాలా శక్తివంతమైనది బయటకి వచ్చేసింది. శశాంక్ ధైర్యంగా ముందుకెళ్లి మంత్రాన్ని చదువుతున్నాడు. ఇంతలో ఆ ఆత్మ అతనిలో లీనమైపోతుంది. అంతా అయిందనుకున్నామంతే, కానీ చివరిగా కెమెరా ఆన్ అయింది. దానిలో తల లేని ఓ ఆత్మ నెమ్మదిగా అజయ్ వైపు నడుస్తుంది. ప్రతి తలుపుకి ఓ కథ ఉంటుంది, కానీ కొన్ని తలుపులు ఓపెన్ చేస్తే జీవితం మొత్తం మూతపడిపోతుంది. ఆ ఇంట్లో ఇంకా ఎవరో ఉన్నారు. తలుపు మీరు కూడా తీయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.